ప్రాంతాన్ని కలెక్టర్ లక్ష్మీసా అధికారులతో కలిసి పరిశీలించారు. ఫెర్రీ ఘాట్ దగ్గర పెరుగుతున్న వరద నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించి అధికారులను ప్రజలను అలర్ట్ చేశారు. వరద ఉధృతి పెరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మండల తహసీల్దార్ వెంకటేశ్వర్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యారేజ్కి దాదాపు 2.5 లక్షల క్యూసెక్స్ వాటర్ పులిచింతల నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయో రివర్ పక్కన ఉన్న విలేజ్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము. అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈవెన్ ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్ అలాగే పొచ్చి సంగమము, చిన్నలంక, పెద్దలంక, సో ఈ ఏరియాలో లోలేయింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్షన్ పాయింట్ రోడ్కి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కింద కూడాను అన్ని దగ్గర మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది ఎక్కడ లేదు. వచ్చే వాటర్ క్లీన్గా సాఫ్గా అది కిందకి వెళ్ళిపోతూ ఉంది. అన్ని గేట్లు 70 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాదాపుగా 1,65,000 ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాబ్లం లేదు. మానిటరింగ్ ప్రతి సో ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం 3 lakhs క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైతే ఫెర్రీలు, ఘాట్కు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి. అలాగే పిల్లల్ని, పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకండి. కొంచెం ఈ 2 days అప్రమత్తంగా